పీఆర్పీ న్యూస్ వారికి నమస్కారములు। మా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చాలా బాగా జరుగుతుంది। ప్రజలు కూడా చాలా స్పందించడం జరుగుతుంది। మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజల లోపల చాలా వ్యతిరేకత వచ్చింది। వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలుగానే మిగిలిపోయినాయి। మరి ప్రజలు దాని గురించి ఆలోచిస్తున్నారు। గత ప్రభుత్వం మా కేసీఆర్ గారి హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ప్రజలకు దానికంటే చాలా బాగా పనిచేయడం జరిగింది। మరి మేనిఫెస్టోలో లేని పనులు కూడా చేయడం జరిగింది। మరి మిషన్ భగీరథ లాంటి మేనిఫెస్టోలో లేనటువంటిది కూడా ఇవాళ ఇంటింటికి నల్లా నీరు ఇవ్వడం జరిగింది। అంతేకాకుండా ఇవాళ ప్రజలు కాంగ్రెస్పై వ్యతిరేకత, మరి అదే కాకుండా ఇవాళ మన ఎంపీ బండి సంజయ్ గారు దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళు ఎంపీగా పనిచేయడం జరిగింది। మరి మా హుస్నాబాద్ పట్టణానికి కేవలం 8 లక్షల నిధులు మాత్రమే తేవడం జరిగింది। మరి ఆ రోజు 2014లో వినోద్ కుమార్ గారు బీజేపీ ప్రభుత్వంలో పొత్తు లేకున్నా కూడా వాళ్ళు ఒంటరిగా పోరాటం చేసి మరి బీజేపీ ప్రభుత్వం నుండి స్మార్ట్ సిటీకి 1000 రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది। అంతేకాదు మరి హుస్నాబాద్ కూడా 20 కోట్ల రూపాయలు మరియు హైవే కూడా తీసుకురావడం జరిగింది। మరి బండి సంజయ్ గారు ఎంపీగా ఉండి కూడా వారి యొక్క ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ఉండి కూడా 1 రూపాయి కూడా తెలంగాణ గురించి అడగలేకపోయారు। మరి ఇదంతా ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది। మరి ఎవరైతే ఈ ప్రజల కొరకు, ప్రజల మేలు కొరకు, అభివృద్ధి కొరకు ఎవరైతే పాటుపడతారో మరి వారిని గుర్తించి మీరు వారినే ఎన్నుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది। మీరు ఆలోచించవలసిన అవసరం కూడా మీకు ఉంది। ఎందుకంటే మనకు అభివృద్ధి అవసరం, పార్టీ కాదు మనం చూసేది, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కాదు। ప్రభుత్వంలో లేకున్నా కూడా దమ్మున్న నాయకుడు కావాలి। ప్రజల కొరకు కొట్లాడి తన రాష్ట్రం కొరకు, తన యొక్క నియోజకవర్గం కొరకు వాళ్ళు అభివృద్ధి కొరకు నిధులు తీసుకురావాల్సిన అటువంటి నాయకునే మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది। మరి మీ ముందుకు వచ్చారు, మరి వారి హయాంలో ఎంత అభివృద్ధి చేశారో, మరి బండి సంజయ్ గారు ఏం అభివృద్ధి చేశారో, ఎన్ని నిధులు తీసుకొచ్చారో ప్రజలే ఆలోచించవలసిన అవసరం ఉంది। మరి ప్రభుత్వంలో లేని వ్యక్తి మరి ఇంత అభివృద్ధి చేశాడంటే మరి అలాంటి నాయకునే మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను। దయచేసి మీరందరూ కూడా కారు గుర్తుకు 3వ నంబర్ కారు గుర్తుకు ఓటేసి మరి మన అభివృద్ధిని కోరుకోవాలని మీరందరూ కూడా మరొక్కసారి ఆలోచించి మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను। మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది। మేము ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో గడప గడపకు తిరుగుతున్నాం। మరి అలా కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చింది, హామీలు నెరవేర్చని ప్రభుత్వానికి మేము ఓటేసి చాలా తప్పు చేశామని కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరుగుతుంది। అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా అవి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ రోజు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు। మరి ఆర్థిక వ్యవస్థ కూడా చాలా దెబ్బతింది। మళ్ళొక్కసారి కనుక బీజేపీకి కనుక ఓటేసినట్టయితే ఉంటే మన ఆర్థిక వ్యవస్థ చాలా కుంటుపడుతుందని కూడా ప్రజలు చెప్తున్నారు। ఇప్పటి వరకే ఇద్దరు కూడా మేము కాంగ్రెస్కు మరి బీజేపీకి ఓటేసి చాలా తప్పు చేశాం। ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ కొరకు కొట్లాడినటువంటి వ్యక్తి వినోద్ అన్నకు ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు। మాకు కూడా చాలా నమ్మకం ఉంది, ప్రజలు చాలా బాగా ఆలోచిస్తున్నారు। దీన్ని బట్టి చూస్తే మంచి మెజార్టీతోని వినోద్ అన్న గెలుస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది। ప్రజలు కూడా నీరాజనం పలుకుతున్నారు। మాకు పూర్తి నమ్మకంగా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ వారందరం కూడా మేము నమ్మకంగా ఉన్నాం। ఈ యొక్క అవకాశం ఇచ్చిన పీఆర్పీ న్యూస్ ఛానల్కు మేము ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు। జై వినోద్ కుమార్, జై బీఆర్ఎస్, జై వినోద్ కుమార్।